అసిడిటీ అంటే ఓన్లీ కడుపులో మంట ఒకటే కాదండి, ఛాతిలో మంట, హార్ట్ బర్న్ ఒకటే కాదండి. అసిడిటీ అంటే మీ బాడీలో ఆమ్లత్వము, క్షారత్వం అని అంటాము. సో pH అనేది 0 to 7 ఉంటే దాన్ని అసిడిక్ అంటాము, 7 to 14 ఉంటే దాన్ని ఆల్కలైన్ అంటాము, క్షారత్వం అంటాము. మన బాడీ ఎప్పుడైతే అసిడిక్ స్టేట్లోకి వెళ్తుందో అప్పుడు మీకు కనిపించేది నాట్ ఓన్లీ యాసిడ్ బర్న్, అంటే మీకు యాసిడ్ రిఫ్లక్స్ ఒకటే కాదండి, ఛాతిలో మంట ఒకటే కాదు, ఈ ఆల్కలైన్ నేచర్లోంచి మనకు అసిడిక్ నేచర్లోకి మన బాడీ వెళ్తున్నప్పుడు, అంటే ఆమ్లత్వంలోకి వెళ్తున్నప్పుడు మీ బాడీలో ఈ 6 రకాల చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మీకు చాలామందికి స్టార్టింగ్లో ఏమవుతుందంటే గిడ్డినెస్, లో ఎనర్జీగా ఫీల్ అవుతారు. దాని తర్వాత ఈ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీలో యాక్నే వస్తుంది, అమ్మాయిల్లో పింపుల్స్ వస్తాయి. దాని తర్వాత మీకు ఇది ఇంకెక్కువ అవడం వల్ల మీకు పీసీఓఎస్ అంటాం, అంటే బాడీలో ఆమ్లత్వం ఎక్కువైపోవడం వల్ల మీకు అనవసరంగా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్ అంటాం, అంటే మీ గర్భాశయంలో నీటి బుడగలుగా ఫామ్ అవుతుంటాయి అండ్ ఇది ఫైనల్లీ క్యాన్సర్స్గా మారుతుంటాయి. వీటన్నిటికీ ఈ స్టేజెస్ అన్నీ దాటి రావాల్సి వస్తుంది. అలా ఈ ఆమ్లత్వం అనేది ఒక రోజులో మీ బాడీలో డెవలప్ అవ్వదు, చాలా సంవత్సరాల తరబడి మీరు తీసుకునే ఆహారం వల్ల, మీరు తీసుకునే స్ట్రెస్ వల్ల, మీరు నిద్ర సరిగా పోకపోవడం వల్ల ఇవన్నీ కారణాలుగా ఉంటాయి. సో క్యాన్సర్ అనేది ఒక్క రోజుతో పుట్టుకరాదండి, అలాగే పింపుల్స్ కూడా ఒక్క రోజుతో వచ్చేవి కావు. ఇలా మీరు చాలా సంవత్సరాల తరబడి చేస్తున్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో డే టు డే యాక్టివిటీస్లో అవి క్యాన్సర్స్గా మారుతూ ఉంటాయి. కాబట్టి మీ బాడీలో యాసిడిక్ నేచర్ను తగ్గించుకోవడానికి పొద్దున్నే లేచి ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోదండి. మీ డే టు డే యాక్టివిటీస్ అనేవి మార్చుకుంటే, ఫస్ట్ నిద్ర కరెక్ట్ చేసుకుంటే, దాని తర్వాత వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఫస్ట్ జంక్ ఫుడ్ ఆపేయండి అండ్ షుగర్, చక్కెర పదార్థాలు కంప్లీట్గా ఆపేయండి. దానివల్ల మీ బాడీలో ఆమ్లత్వం తగ్గుతుంది అండ్ వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. యాసిడ్ రిఫ్లక్స్లు కావచ్చు, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్స్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్స్ కావచ్చు, హార్ట్ బ్లాకేజ్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, ఇన్ని రకాల వ్యాధులకు కారణం మీ బాడీ యాసిడిక్లోకి వెళ్ళిపోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ యాదవ్.